25 ఏళ్లకు మనం ప్రారంభించిన కార్యక్రమాలు ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్లిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. సిబిఎన్ సార్, మిమ్మల్ని గెలిపించిన ఈ తెలివైన జనాలే, మిమ్మల్ని అంత స్ట్రైక్ రేట్ తో అంత మెజారిటీతో గెలిపించిన ఈ తెలివైన జనాలే మీ మీటింగ్ లో నుంచి ఎందుకు ఇట్లా వెళ్ళిపోయారు? ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు అసలు రాకుండా ఉన్నారు అంటే అది ఇంకో లెక్క. అటెండ్ అయ్యి వచ్చి మీరు మాట్లాడుతుండగా వెళ్ళిపోతుంటే దాని అర్థం ఏంటి? ఎందుకు అంటే అక్కడ కూర్చోపెట్టి బంగారు కుటుంబాలని చెప్పి రీబ్రాండింగ్ చేసినప్పటికి కూడా అక్కడ కూర్చున్న పేదవాళ్ళు, అక్కడికి వచ్చే ఆ పేద కుటుంబాలని మీరు పేదవాళ్ళు 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 అంటూ ఉంటే ఎవరికైనా ఆత్మాభిమానం ఉన్నదా? వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అవదా? వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఆత్మాభిమానం ఉన్నదా? మనం పేదవాళ్ళం అని చెప్పేసి జనాలందరిలో పెట్టుకొని మన మీద ఆ స్టాంప్ వేస్తుంటే మనం ఎందుకు పడాలి అనే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ ఒకటి వస్తుంది. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. అసలు కోరికలు లేని వాళ్ళు నిజమైన ధనవంతులు అని చెప్పి ఎవరో మహానుభావులు అన్నారు. అంతే కదా? అసలు కోరికలు లేవనుకోండి, నువ్వు ఎంతైతే నాకేంటి, నువ్వు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అనుకుంటారు. అవునా కదా? అలాంటిది ఈ పేదవాళ్ళందరినీ పిలిచి మీరు పేద కుటుంబాలు, అఫ్కోర్స్ ఎలియాస్ బంగారు కుటుంబాలు అంటున్నా కూడా వాళ్ళని సమాజంలో పెట్టి మీరు పేద కుటుంబాలు పేదవాళ్ళు అని చెప్పి స్టాంప్ వేస్తే ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ రాదా? అందుకనే వెళ్ళిపోయారు. దిస్ ఇస్ మై రీడింగ్.